నట్టి కుమార్ గారు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ ఏడాదితో దాదాపుగా ఏడున్నర పూర్తి కావస్తున్న నేపథ్యంలో సీఎం బాబు గారు మాట్లాడుతూ కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌లో మన పాలన మీద ప్రజలు 51% సంతృప్తిగా ఉన్నారు అన్నట్టు ఆయన మాట్లాడారు. మీకేమనిపించింది? నిజంగా 51% పీపుల్స్ సాటిస్ఫైగా ఉన్నారంటే ఏం చెప్తారు? లేదు. ఆ ఊహల్లో ఉండకూడదు బాబు గారు. ఎందుకంటే 2019 ఆ ఊహల్లో ఉండే దెబ్బతిన్నారు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను. నేను కూటమికే సపోర్ట్ చేశాను. ఇప్పుడు కూడా కూటమికే సపోర్ట్ చేస్తున్నా. కానీ జిల్లాల్లో కొన్ని దిక్కుల మొత్తం టోటల్‌గా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఎమ్మెల్యేల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వాళ్ళ స్థలాలు వాళ్ళకి కరెక్ట్‌గా రాక, వాళ్ళ మ్యూటేషన్ కాక, వాళ్ళ స్థలాల్లో వాళ్ళని భయపిస్తూ, లంచాలు అడుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి జిల్లాలోని ఇదే పరిస్థితి ఉంది. కనుక ఆ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి ఏదేమైనా అర్జీ పెట్టుకుంటే, చిన్న మాట చెప్తున్నా, ఒక ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకుంటాం. ఎంఆర్ఓ దగ్గర ఫెయిల్ అయితే మనం ఎక్కడ పెడతాం? కలెక్టర్ గారి దగ్గర పెట్టుకుంటాం. కలెక్టర్ గారు ఫెయిల్ అయితే ఎవరి దగ్గర పెట్టుకుంటాం? విజయవాడలో లోకేష్ బాబు దగ్గర, చంద్రబాబు నాయుడు. అది కూడా పూర్తి కావట్లేదు. ఈ పని పూర్తయిందా అని అడుగుతారు. అవనా ఊపైనా చెప్పాయి అంటారు. అంటే ఒక మనిషి సంతృప్తి చెందాలి అంటే ఆ మనిషి పని పూర్తి అయిన తర్వాత సంతృప్తి చెందుతాడు. అసంతృప్తితో ఆ మనిషి మీ దగ్గరికి వచ్చి విజయవాడలో 2000 పోగొట్టుకొని, మీరు ఇచ్చిన పెన్షన్ 5000, 4000లో 2000 పోగొట్టుకొని ఆ చలిలో ఉండి మా దగ్గరకు వచ్చి ప్రయోజనం ఏముంటుంది? ఇవన్నీ మీరు వెరిఫై చేయండి ఒక్కసారి. నేను ఎంతోసారి కలెక్టర్ గారికి అందరికీ కూడా చెప్పాను. ఎందుకంటే ఎంఆర్ఓకే మీరు పంపిస్తున్నారు. మళ్ళా ఆ ఎంఆర్ఓ ఆల్రెడీ రిజెక్ట్ చేసి పంపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏం చెప్తే ఎంఆర్ఓ అదే చేస్తున్నాడు. లోకల్ సీఏ ఏం చెప్తే ఎంఆర్ఓ, ఎమ్మెల్యే ఏం చెప్తే అదే చేస్తున్నాడు. మీరు ఏ రోజైతే వ్యవస్థని, గవర్నమెంట్ వ్యవస్థను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేతికి ఇచ్చారో, ఎమ్మెల్యేని ఎప్పుడైతే సీఏ వేసుకోవాలి, ఎంఆర్ఓ వేసుకోవాలి, అక్కడ ఎంపీడీ వేసుకోవాలి, అక్కడ ఈఓ వేసుకోవాలి, పంచాయతీ ఈఓ వేసుకోవాలి, అది ఎమ్మెల్యే అండర్లో ఉండాలని ఏ రోజైతే చెప్పారో ఆ రోజే వ్యవస్థ నాశనం అయిపోయింది. వ్యవస్థ ఎమ్మెల్యే చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఏమని అడిగితే నేను 20 కోట్లు ఖర్చు పెట్టా, నా డబ్బు నాకు రావాలి కదా అని అడుగుతున్నారు. ఈరోజు మీరు ఇసుక ర్యాంప్ చెప్తున్నారు. ఇసుక ఎక్కడ ఫ్రీగా ఉంది? ఇటుక అంటున్నారు. ఇటుక ఎక్కడ ఫ్రీగా ఉంది? ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు రియల్గా మీకు ఒక టీం పెట్టి వెతకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను మీ మీద కూటమి మీద అబద్ధం చెప్పట్లే, ఇది నిజం చెప్తున్నాను. రోడ్లు అన్నారు. రోడ్లన్నీ అద్దానంగా ఉన్నాయి. రోడ్లన్నీ మొత్తం టోటల్గా బిల్స్ రాస్తున్నారు. ఈ రోడ్లన్నీ కూడా అసలు మరీ గోతులుగా ఉన్నాయి. ఆ రోడ్లని డెవలప్ చేయలేదు. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒకసారి వెళ్ళమానండి. అనిత గారిని వెళ్ళమానండి. అనకాపల్లి కొల్లి రవీంద్ర గారిని వెళ్ళమానండి. విజయనగరం వెళ్ళమానండి. వైజాగ్ వెళ్ళమానండి. శ్రీకాకుళం వెళ్ళమానండి. శ్రీకాకుళంలో సోంపేట వెళ్ళమానండి. ఇచ్చాపురం వెళ్ళమానండి. కొరసవాడ వెళ్ళమానండి. టెక్కలు వెళ్ళమానండి అచ్చెన్నాయుడు గారిని. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఉత్తరాంధ్ర. పాకిరాపేట వెళ్ళమానండి. ఒక్కసారి ఏమీ లేవు చాలా. అంటే మనకు మనం గొప్పగా చెప్పుకుంటే రివ్యూ ఎప్పుడు చేసుకుంటాం అని అడుగుతున్నా. నేను సూపర్ అని, మీరు సూపర్ అని మీకు భయపడి బాబు గారు, మీకు భయపడి సూపర్ అని చెప్తున్నారే కానీ నిజంగా మనం సంతృప్తిగా ఉన్నామా? గుండె మీద చేసుకొని చెప్పండి. మనం వాళ్ళు రివ్యూ బాగుందని చెప్తున్నారు. మరి 2019లో 95% ఈజ్ మనం సూపర్ స్టార్ అని చెప్పారు కదా, విన్నింగ్కే సీట్స్ ఇచ్చామని చెప్పారు కదా. 23 సీట్లు ఎందుకు వచ్చాయి బాబు గారు? అందుకే ఊహల పల్లకిలో వీళ్ళు మనల్ని ఊహల పల్లకిలో ఎక్కిస్తూ ఉంటారు. ఊహల పల్లకలు ఎక్కిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఒక మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మీ మీద మీకు ఏదో పదవి ఆశించో, లేకపోతే ఇంకోటి ఆశించో మీరు కోపపడతారని భయపడో ఇవన్నీ చెప్తూ ఉంటారు. 100% మీరు కోపపడతారని భయం నాకు లేదు. మీకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తిలో నేను ఉంటాను. మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తిలో నేను ఉంటాను. మీరు ఇండస్ట్రీ బాగు చేయాలని కోరుకుంటాను. మీ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పవన్ కళ్యాణ్ గారు మీరు సస్యామలం చేయాలి, అమరావతి పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, మాకు విశాఖపట్నం స్టూడియో కట్టాలి, రాజమండ్రి డెవలప్ అవ్వాలి, టూరిజం డెవలప్ అవ్వాలి అని కోరుకునే వ్యక్తిలో నేను ఉంటాను. కనుక 100% మొత్తం రివ్యూలో మీకు 35% సంతృప్తి. మీరు చేస్తున్న పనుల్లో మంచి ఉన్నాయి, మీరు చేస్తున్న అని మంచి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఆ కార్యక్రమానికి అక్కడ లోకల్ ఆఫీసర్స్ నాట్ సపోర్టెడ్, అక్కడ లోకల్ ఎమ్మెల్యే నాట్ సపోర్టెడ్, అక్కడ పంచాయతీ వారు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మీకు అది ఒక్కటిసారి ఆలోచించండి. ఇది నేను ఎందుకు చెప్తాను, ఇది నిజం, అబద్ధం కాదు. ఇది నిజం. మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మీరు చేస్తున్న లోకేష్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు. కానీ నడిపించేవాళ్ళు కరెక్ట్గా లేరు. ఆ కింద నడిపించేవాళ్ళు కరెక్ట్గా లేరు. ఎంఆర్ఓ కరెక్ట్గా లేడు. ఎంఆర్ఓ కరెక్ట్గా ఉండాలంటే ఎమ్మెల్యే కరెక్ట్గా ఉండాలి. ఆర్డీఓ కరెక్ట్గా ఉండాలంటే ఎమ్మెల్యే కరెక్ట్గా ఉండాలి. మీకు అక్కడ లోకల్ సీఏ కరెక్ట్గా ఉండాలంటే ఎమ్మెల్యే కరెక్ట్గా ఉండాలి.
ఇది వాస్తవం కాదా? ప్రతి ల్యాండ్లో మొత్తం టోటల్గా అన్నింటిలో మొత్తం టోటల్గా ఎక్కడ పడితే అక్కడ డీలింగ్లు అవుతున్నాయా లేదా? ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది అవుతున్నారా లేదా? నేను ఎందుకంటే పేర్లు చెప్పదలుచుకోలేదు. పేర్లు చెప్పాలంటే 178 మంది చాలామంది చెప్పాలా, అది కాదు. ఒక్కసారి మానిటరింగ్ చేయండి, రివ్యూ చేయండి. నేను తప్పు మాట్లాడి నేను తప్పు చెప్తే మీకు ఆ పార్టీ మీద కానీ నేను గవర్నమెంట్ మీద అబాండం వేస్తే ఐఎమ్ రిజిస్టర్డ్ ఈజ్ ఇమ్మీడియట్లీ కేస్. తప్పుడు సమాచారం ఇచ్చాడు అని నట్టి కుమార్ మీద కేసు పెట్టండి అంటున్నా. నేను తప్పుడు సమాచారం ఇచ్చాను, మీరు తప్పుడు సమాచారం ఇచ్చారు, మాది సూపర్గా ఉంది, మా గవర్నమెంట్ చాలా బాగుంది, మా రోడ్లు బాగున్నాయి, మీ ఏ ఎంఆర్ఓకి ఎక్కడ కూడా అవినీతి మచ్చలేదు, ఎవరికి కూడా ఏ ఆఫీసర్కి అవినీతి మచ్చలేదు అని మీరు నిర్ణయం అనుకుంటే మీరు నాకు ఓకే, నా మీద మీరు ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోండి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి బాగు కోసం, పవన్ కళ్యాణ్ గారి బాగు కోసం, అలాగే అక్కడ లోకేష్ గారి బాగు కోసం, అలా గవర్నమెంట్ నిలబడటం కోసం, రేపు మళ్ళీ 29 కూడా రావాలని కోరిక కోసం నేను అది డెవలప్ మానిటరింగ్ చేసుకోమని చెప్తున్నాను తప్ప వేరేగా లేదు. అది చంద్రబాబు నాయుడు గారు గ్రహిస్తారు, ఆలోచిస్తారు, ఆయనకి అన్ని తెలుసు, అన్ని ఆలోచిస్తున్నారు. అంటే మంత్రులు అలాగే విధంగా ఎమ్మెల్యేల పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరో లేదండి, రిలాక్స్లో ఉన్నారు. ఆల్రెడీ మంత్రులు 50% మంత్రులు మాట్లాడడం కూడా కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను కులం కోసం ఎత్తుతా. వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు. సుభాష్ గారు కేసీఆర్ గారిని తిట్టడం నాకు నచ్చలేదు. నాకు కాదు, ఎన్టీఆర్ ఆయన అభిమానించే కులానికే నచ్చలేదు. కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కేసీఆర్ గారు ఒక శక్తి. ఈ అవునన్నా కాదన్నా కులం ఎప్పుడు ఓన్ చేసుకుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక కులం ఉంది, ఎలమ కులం అని ఉంది. ఆ కులానికి ఆయన ఓన్ చేసుకుంటారు, ఆయన నాయకుడు అనుకుంటారు వాళ్ళు. మీరు చెట్టుబల్లి మీరు ఎలా నాయకుడు అనుకుంటున్నారో వాళ్ళు నాయకుడు అనుకుంటే తప్పులేదు దాంట్లో. కానీ మీరు మాట్లాడే విధానంలో ఎలాగుందంటే, మాట్లాడే విధానం అడగండి, తప్పులేదు. ఆయన తప్పు చేస్తే ఆయన దండించండి, ఆయన అడగండి, అంతే తప్ప ఒక వ్యక్తిని పేరు పెట్టి అసభ్యకరంగా మాట్లాడకూడదు. ఈజ్ అ మినిస్టర్, ఈజ్ అ మినిస్టర్ ఇన్ పోస్ట్. అంటే మీరు పోస్ట్లో ఉండి ఒక కులం మీటింగులో మీ కులాన్ని గొప్ప కోసం ఇంకో కులాన్ని తిట్టకూడదు అంటాను నేను, ఇంకో కుల వ్యక్తిని తిట్టకూడదు, తప్పు అంటాను నేను. అది నేను కాపువాడిని, నేను రంగానాడులో నేను కాపుని, నేను కాపు రేపు రంగా గారు నాకు గొప్ప వ్యక్తి, నా కులాన్ని నేను ప్రేమిస్తాను. ఎదుటి కులాన్ని నేను కించపరిచే రైట్ నాకు లేదు. నా కులాన్ని నేను ప్రేమించుకుంటా, నా మతాన్ని నేను ప్రేమించుకుంటా. ఎదుటి మతాన్ని నేను తిట్టే హక్కు నాకు లేదు, ఎదుటి కులాన్ని నేను తిట్టే హక్కు నాకు లేదు. కనుక అలా అక్కడ వాసంశెట్టి సుభాష్ గారు అయితే చాలామంది చాలా అనీజీగా ఉన్నారు, ఎవరు కూడా కరెక్ట్గా పని చేయట్లేదు. హోమ్ మినిస్టర్ గారు ఏదో అనుకుంటున్నారు, ఆమె చాలా పని చేస్తుందని అనుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు తెలియవా? ఇవన్నీ కూడా ఆమెకు తెలియాలి. నేనేమన్నానంటే అలా మినిస్టర్లు అందరూ కూడా ఎక్కడెక్కడ, నాకు ఒక 2-3 మినిస్టర్లు బాగా తప్ప ఇంకెవరు లేరు, నాకు అనిపించట్లేదు. ఎవరు చేస్తున్నారు? మీకు కష్టపడింది పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు, కష్టపడింది నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనబడుతున్నారు. ఈజ్ ద బెస్ట్ మినిస్టర్స్ అండ్ బెస్ట్ చీఫ్ మినిస్టర్. తక్కువ వాళ్ళందరూ కూడా నాకు తెలిసి తూతూ మంత్రంగానే ఉంది ఎక్కడ కదా. మరి శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు ఉంటే ఎంత దాకును, రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారు. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, వెరీ ఆనెస్ట్. కానీ దాన్ని ఆ వయసు ఆయన్ని సరిపోలేదు. ఇండిగోని ట్రాకల్ చేయడం, ఎయిర్లైన్స్ ట్రాకల్ చేయడంలో ఆ వయసు సరిపోలేదు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, నాలెడ్జీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నార్త్ ఇండియా వాళ్ళ దగ్గర మనం పడలేం. నార్త్ ఇండియా మేధావుల దగ్గర మనల్ని బోల్తా వేస్తారు. ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అన్ని ఆధిపతులు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండాలనుకుంటారు. సుప్రీంకోర్టులో ఉన్నవి పోస్టులు వాళ్ళ చేతుల్లో ఉండాలనుకుంటారు. నార్త్ ఇండియా వాళ్ళు ఎప్పుడు కూడా మెజార్టీ అడ్వకేట్స్ కానీ అన్నింటిలో అడ్వకేట్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ అండ్ సీనియర్ మోస్ట్ అధికారులు అందరూ కూడా నార్త్ ఇండియా నుంచి ఉండాలనుకుంటారు. సౌత్ ఇండియా వాళ్ళకి ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వాలని చూసుకోరు.